जय सद्गुरु प्रभु महाराज को, श्री कृष्ण परमात्मा को, गीता माता को, पोचम अम्मवारी की जय सद्गुरु प्रभु महाराज को। అమ్మ నేను చెప్తా మీరండి. 2వ అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందు ఉంచుకొనుము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి సూచించటం అనేటువంటిది జరుగుతుంది. మనకు 2వ అధ్యాయంలో 45వ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంగా మనం అన్ని శ్లోకాలు ముఖ్యమే, కాకపోతే ఇందులో ఏంటంటే జ్ఞాని కావటానికి కావలసినటువంటి లక్షణాలను మనకు సూచించటం అనేటువంటిది జరుగుతుంది. సపోజ్ ఉదాహరణకి మనం ఇంట్లో పిల్లల్ని, చదువుకునేటువంటి పిల్లల్ని మీరేం కావాలనుకుంటున్నారు అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు. సపోజ్ ఒక పిల్లవాడిని పిలిచి నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే నేను ఐపీఎస్ కావాలనుకుంటున్నా అంటాడు. అదే ఒక అమ్మాయిని పిలిచి నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే నేను డాక్టర్ని కావాలనుకుంటున్నాను. ఇంకొకరిని పిలిచి అడిగితే ఒకళ్ళు ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఐఏఎస్ అని, ఐపీఎస్ అని, ఇంజనీర్ అని, డాక్టర్ అని, బిజినెస్ మ్యాగ్నెట్ అని ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. అవునా కదా? చదువుకుంటున్నారు అంటే వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. ఆ చదువుకునేటువంటి వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది. నేను ఏమీ కావాలనుకోవటం లేదు, ఊరికనే చదువుకుంటున్నా అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే ఒక లక్ష్యం లేకుండా, అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదవాలని, డిగ్రీ చదవాలని, లేకపోతే ఎంఎస్సీ చేయాలని, ఇట్లా ఏదో ఒక లక్ష్యం లేకుండా చదువుకునేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏ లక్ష్యం లేకుండా చదువుకునేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ కావడానికే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు. ఒక ఆయన ఎంఎస్సీ చేయాలనుకున్నాడు. ఓకే, మంచిదేనా కాదా? మంచిదే. అయితే ఎంఎస్సీ ఎప్పటి వల్ల కావాలనుకోవాలా అంటే 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 50, కొన్ని 70, ఎన్ని సంవత్సరాల్లో ఎంఎస్సీ కావాలనేటువంటిది కూడా గోల్ ఉండాలి కదా. ఎంఎస్సీ కావాలనుకోవడమే కాకుండా కట్ ఆఫ్ డేట్ కూడా ఉండాలి. ఇన్ని సంవత్సరాల లోపులోనే నేను ఎంఎస్సీ పూర్తి చేయాలి, ఇన్ని సంవత్సరాల లోపులోనే నేను కలెక్టర్ కావాలి, ఇన్ని సంవత్సరాల లోపులోనే నేను డాక్టర్ని కావాలి, ఇన్ని సంవత్సరాల లోపులోనే నేను ఇంజనీర్. అయితే అవుతుళ్ళే అయ్యా, ఎప్పుడో ఒకసారి అవుతుళ్ళే, 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో డాక్టర్ కాకపోతారా అని చెప్పి ఎవరైనా చదువుకుంటారా? ఎవరైనా చదువుకోవాలంటే ముందు ఒక ఫిక్సేషన్ ఉండాలి. ఏం ఫిక్సేషన్ అంటే నేను ఇది కావాలి అనేటువంటి ఒక డిసిషన్ ఉండాలా. డిసిషన్ తర్వాత కట్ ఆఫ్ టైం ఉండాలన్నమాట. నేను ఈ సమయం లోపల ఇది సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. ఓకే, ఇది స్టూడెంట్స్ని అడిగితే అది చెప్తారు. ఇప్పుడు మనం భక్తులం కదా, మనల్ని అడిగారనుకోండి మీరేం కావాలనుకుంటున్నారని చెప్పి మీరు గుడికి వెళ్తున్నారని అడిగారనుకోండి, మీరు ఏమి సాధించడం కోసం మీరు గుడికి వెళ్తున్నారని చెప్పి ఇప్పుడు మనం పిల్లల్ని అడిగినాం కదా, పిల్లలు మనల్ని అడిగారనుకోండి, మనం ఏం చెబుతాం? మనకున్న లక్ష్యం ఏంటి, మనకున్న గోల్ ఏంటి, ఏ లక్ష్యంతో గుడికి వస్తాను, ఏ లక్ష్యంతో భగవద్గీత పఠిస్తాను, ఏ లక్ష్యంతో లలిత పారాయణం చేస్తాను, ఏ లక్ష్యంతో విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తాను, ఏ లక్ష్యంతో భజన చేస్తాను, ఏ లక్ష్యంతో జపం చేస్తాను, ఏ లక్ష్యంతో జపం చేస్తాను అమ్మ అడుగుతారు కదా. అమ్మయ్య, అట్లా అడగటం మంచిది. మనల్ని ఒకసారి మనం వాళ్ళని మేలుకొల్పాలనుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా ఒకసారి తట్టు లేపుతారు మనల్ని. మీరు సరైనటువంటి లైన్లోనే వెళ్తున్నారా లేదా అని చెప్పి అడగాలి కదా. అడిగితే మనకు కూడా గుర్తొస్తుంది కదా మన లక్ష్యం ఏంటన్నది. ఇప్పుడు పలానా లక్ష్యం కోసం నేను గుడికి వెళ్తానని చెప్పి ఒకటి ఉంటుంది కదా, మనకి ఉండాలా వద్దా?
ఇప్పుడు మనం అదే ప్రశ్న మన పిల్లలు అడిగిందే ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతారనుకోండి, ఏం చెప్తాం? మీరు ఎందుకు వచ్చారు గుడికంటే ఏం చెప్పాలి మనం? ఏమో ప్రమేలమ్మ గారు రమ్మంటున్నారు అయ్యా, రాపోతే ఊరుకోరు అందుకే వస్తున్నాం అట్లాంటివా? వామ్మ అమ్మగారు ఊరుకోరు అయ్యా, రాపోతే ఊరుకోరు, ఒక్క వారం రాపోయినా ఊరుకోరు అందుకే వస్తున్నాం. వచ్చేవాళ్ళం కాదు, ఇవాళ అమ్మగారి కోసమే వస్తున్నాం. ఇప్పుడు వస్తే అమ్మగారికి లాభం జరిగిద్దా మనకి లాభం జరిగిద్దా? అమ్మ గుడికి రావడం వల్ల మనకి లాభమా అమ్మగారికి లాభమా? మనకే కదా. మనకి లాభం కోసం అమ్మగారు రమ్మంటే ఏంటి అమ్మ? గుడికి మనం వస్తే మనకు లాభం జరిగితే అమ్మగారు పిలవడం ఏంటి మనల్ని? ఓకే, అంటే అమ్మగారికి కూడా ఏదో లాభం ఉండే ఉంటుంది, అమ్మగారికి కూడా ఏదో ఒక లాభం ఉండే ఉంటుంది. ఏం లాభం అంటే భగవద్గీతలో అమ్మ, కానీ భగవద్గీతలో పరమాత్మ చెప్తారమ్మా 18వ అధ్యాయంలో చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉన్నదో, నేను నిర్వర్తించవలసినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అలాంటి ధర్మాన్ని నిర్వర్తించేటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. పరమాత్మకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, పరమాత్మకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో టాప్ 10లో ఉండే వాళ్ళు ఎవరంటే పరమాత్మకి ఇష్టమైన పనులు చేయాలి. అలాగే ఈ పరమాత్మ యొక్క డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, అంటే పరమాత్మ ఏ లక్ష్యం కోసం అయితే ఈ ప్రపంచాన్ని సృష్టించారో, ఏ లక్ష్యం కోసం అయితే జ్ఞానాన్ని అందించారో ఆ లక్ష్యం కోసం పరమాత్మ చేసేటువంటి పని ఎవరు చేసినా కానీ పరమాత్మకు చాలా ఇష్టం. వారు ఏం చేస్తున్నారు? పరమాత్మ ఏ ప్లానింగ్ ప్రకారం అయితే ఈ ప్రపంచాన్ని జ్ఞానాన్ని ఇచ్చారో అమ్మగారు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అమ్మగారు పరమాత్మ దృష్టిలో ఉంటారు. అంటే పరమాత్మకు అమ్మగారు అంటే చాలా ఇష్టం. అప్పుడు మనం ఏం చేయాలి? అమ్మగారు 10 మందిని మనలందరిని పిలిచినప్పుడు మనం కూడా చుట్టుపక్కల ఉన్న ఒక 4గురిని పిలుచుకొని రావాలన్నమాట. అప్పుడు మనం కూడా పరమాత్మ దృష్టిలో గొప్పవాళ్ళం అవుతాం. ఓకే, ఇది అర్థమైంది. అంటే మీ లక్ష్యం ఏమిటి అంటే, చాలామందికి లక్ష్యం లేకుండానే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామందికి ఎవరో చెప్పారని మంత్రం చదువుతారు, ఎవరో చెప్పారని ధ్యానం చేస్తారు, ఎవరో చెప్పారని ప్రాణాయామం చేస్తారు, ఎవరో చెప్పారని ఆసనాలు వేస్తారు. కానీ ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన ఉండదు. ఇప్పుడు అవగాహన లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? అవగాహన లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అంటే డీమార్ట్కి పోయి వచ్చినట్టు ఉంటుంది. ప్లానింగ్ లేకుండా వెళ్తారనమాట. డీమార్ట్కి ప్లానింగ్ లేకుండా వెళ్తారు. ఇంటికాడ లిస్ట్ ఏమి ఉండదు అనమాట. ఖాళీ ఉంది కాబట్టి డీమార్ట్కి వెళ్తారు. వెళ్తే 5,000 బిల్ అయింది. అవన్నీ అవసరమో తెలీదు, అనవసరమో తెలియదు అనమాట. అంటే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్లానింగ్ లేకుండా మనం సాధన చేసినప్పుడు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఒక ప్లానింగ్ లేకుండా, ఒక లక్ష్యం లేకుండా, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అవగాహన లేకుండా మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ఎందుకు వెళ్తున్నామో తెలియదు. ఇప్పుడు సపోజు ఒక ఆయన అడ్రస్ లేకుండా ప్రయాణం చేయడం స్టార్ట్ చేసి, ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ లేదు ఆయన దగ్గర, వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నామంటే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తాను. నాగేశ్వరరావు గారు ఎక్కడ ఉంటాడరా? బొంబాయిలో ఉంటాడని చెప్పారు. బొంబాయిలో ఉంటాడని చెప్పారు. ఉంటారో ఉండడో కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు ఆయన వెళ్తూ ఉన్నాడు. బొంబాయి ఎటుందో కూడా తెలియదు ఆయనకి. బొంబాయి ఎటుందో కూడా తెలీదు, నడిచి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తే ఏమంటాం మనం? ఎవరైనా కానీ అడ్రస్ తెలియకుండా, వ్యక్తి తెలియకుండా, ఊరు తెలియకుండా ప్రయాణం చేసేటువంటి వాళ్ళని చూస్తే మనం ఏమంటాం? పిచ్చోడు అంటాం. ఇప్పుడు మనల్ని అయితే ఎవరు అనరు. ఎందుకంటే మనకు ఒక అవగాహన ఉంది, మనకు ఒక ప్లానింగ్ ఉంది. అక్కడ పెట్టాం. మనం గుడికి ఎందుకు వస్తున్నాము అనేటువంటి ఒక అవగాహన ఉంది. అవగాహనతో ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఏమండి గురువుగారు, మాకు కూడా అంత ఏమీ ప్లానింగ్ లేదండి, ఏదో భగవద్గీత వింటే మంచిదని చెప్పారు కాబట్టి వింటున్నాం అని చెప్పినాం అనుకోండి. అది కూడా ఒక మంచి విషయమే అన్నమాట. ఎందుకంటే మనం భగవద్గీతను ఫాలో అవుతే చాలా మంచి ప్రయోజనం కలుగుద్ది. ఎందుకు అంటే భగవద్గీతలో ఒక మనిషి తరించటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు. కాబట్టి మనం ఎలా తరించాలో ఆ నాలెడ్జ్ అనేటువంటిది మనం ఏ ప్రయత్నం చేయకుండానే లభిస్తుంది. ఎందుకు వస్తుంది? మనం భగవద్గీత వింటున్నాం కాబట్టి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనిషి తరించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించారు. ఓకే,
ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నువ్వేం కావాలనుకుంటున్నావు అనేటువంటి ప్రశ్నకి మనందరం ఇప్పుడు భక్తులు ఉన్నారనుకోండి, భక్తులందరూ ఏం కావాలనుకుంటున్నారు అని ప్రశ్న వేస్తారనుకోండి, దానికి ఇక్కడ 2వ అధ్యాయంలో 45వ శ్లోకంలో ఒక మాట చెప్పారు, ఆత్మవాన్. ఓ అర్జున, ఆత్మవాన్ అంటే, ఆత్మవాన్ అంటే నీవు ఆత్మజ్ఞానివి కమ్ము. పరమాత్మ మనందరినీ ఏం కావాలంటున్నారు? ఆత్మవాన్ అని చెప్పి సంబోధిస్తున్నారు. ఆత్మవాన్ అంటే ఏంటి? మనందరినీ ఆత్మజ్ఞానుని కమ్మని చెబుతున్నారు. మంచిదేనా కాదా? మళ్ళా విద్యాప్రకాశం ఒక మాట అంటారన్నమాట, ఈ ప్రపంచంలో చాలామంది రకరకాల ప్రయత్నం చేస్తుంటారు, అది సరైనటువంటిది కాదు. దీనికి ఏమని చెప్పారంటే ధనవాన్. కొంతమంది ఏం కావాలనుకుంటున్నారు? ధనవంతులు కావాలనుకుంటున్నారు. కొంతమంది ఏం కావాలనుకుంటున్నారు? ధనవాన్, ధనవంతులు కావాలి అనుకుంటున్నారు. కొంతమంది సౌందర్యవాన్, సౌందర్యంగా ఉండాలని చెప్పి, అంటే బ్యూటీగా ఉండాలని, బ్యూటీగా కనిపించడం కోసం ఎంతోమంది టైము మనీ వెచ్చిస్తున్నారు. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అధికారవాన్. అధికారం అని అంటే ఒక పవర్ కోసం, ఒక అధికారం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ధనవాన్ అంటే ధనవంతుడు కావాలని, సౌందర్యవాన్ అంటే సుందరంగా ఉండాలని చెప్పి, అధికారం అంటే అధికారాన్ని పొందాలనేటువంటి తపనతో ఉన్నారు కొంతమంది. కొంతమంది శౌర్యవాన్ అంటే శూరుడు కావాలని చెప్పి, కొంతమంది వీర్యవాన్ అంటే వీరుడు కావాలని చెప్పి, ఇట్లా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో విధాలుగా ఏదో కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మనం అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. పరమాత్మనే మనం అడుగుతున్నాం, పరమాత్మ నేనేం కావాలో నాకు తెలియట్లేదు, నేను ఏదైతే బాగుంటుందో అది చెప్పు, నేను ఏదైతే బాగుంటుందో మీరు చెప్పండి, నేను ఆ స్థితిని పొందుతాను అని చెప్తున్నారు. అంటే అప్పుడు పరమాత్మ ఏమని చెప్తున్నారు? ఆత్మవాన్, నీవు ఆత్మజ్ఞానివి కమ్ము అన్నారు. అమ్మయ్య, ఇప్పుడు మనం ఏం కావాలి అనేటువంటి దాన్ని ఒక క్లారిటీ వచ్చిందా రాలేదమ్మా? మనల్ని ఏం కమ్మంటున్నారు? పరమాత్మ ఆత్మవాన్ అన్నారు. అంటే మీరందరూ కూడా ఆత్మజ్ఞానులు కండి అన్నారు. ఓకే, మరి పరమాత్మ చెప్పినప్పుడైనా మనం అవ్వాలా వద్దా? ఇప్పుడు పరమాత్మ మీరందరూ ఆత్మజ్ఞానులు కండి అన్నారు, మరి అవుదామా వద్దా? మరి అయ్యే ప్రయత్నం చేద్దాం. అవుతామా లేదా అనేటువంటిది వారిష్టం, వారి అనుగ్రహం. మనమైతే ప్రయత్నం చేయాలి కదా. అయితే మనం ఆత్మవాన్ అంటే ఆత్మజ్ఞాని కాకుండా అడ్డుపడేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కొన్ని పట్టుకునేవి ఉంటాయి, కొన్ని విడిచిపెట్టేవి ఉంటాయి. కొన్ని విడిచిపెట్టండి. వేటిని పట్టుకోవాలి, వేటిని విడిచిపెట్టాలి అనేటువంటిది ప్రయత్నించాలి. మనకి మొట్టమొదట అడ్డుపడేటువంటిది ఏది? ఆధ్యాత్మిక మార్గంలో సాధకుణ్ణి అడ్డగించేటువంటిది ఏంటి, అడ్డుపడేది ఏంటి అనేటువంటి దాన్ని మొదటి పదంలో చెప్పారు. ఏమని చెప్పారంటే త్రైగుణ్య విషయ వేద. ఏమని చెప్తున్నారంటే వేదాలలో చెప్పబడినటువంటి విషయ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది త్రిగుణాత్మకమైనటువంటిది. అది నీకు బంధించేటువంటిదిగా మారుతుంది. అది నిన్ను సంసారం అనేటువంటి సముద్రంలోకి నెట్టివేస్తుంది అని చెప్తున్నారు. త్రైగుణ్య విషయావేద అని చెప్పారు. అంటే వేదంలో చెప్తారా ఇలాంటి త్రిగుణాలను గురించి, విషయాలను గురించి, మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి దాని గురించి వేదాల్లో చెప్తారా? వేదం అంటే జ్ఞానస్వరూపం కదా. మరి ఎవరు చెప్పారు ఇక్కడ? మనం ఏమైనా సొంతం చెప్తున్నామా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్తున్నారు త్రైగుణ్య విషయావేద. అంటే వేదాలలో చెప్పబడినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి విషయ స్వరూపమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ విషయాత్మకమైనటువంటి జ్ఞానము నిన్ను బంధించి వేస్తుంది, నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. అయితే వేదం అన్నప్పుడు మనం ఇంకొంచెం ఆలోచించాలి. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పుడు వేదం అంటే తెలుసుకమ్మా మీకు? వేదం అంటే తెలుసు కదా. అవి ఎన్ని వేదాలు? 4 వేదాలు. ఈ పేర్లమ్మా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. 4 వేదాలు ఉన్నాయి. ఎన్ని వేదాలు? 4 వేదాలు ఉన్నాయి. ఓకే, 4 వేదాల్లో జ్ఞానాన్ని బోధించారు. అయితే వేదం చెప్పేప్పుడు వేదంలో 2 భాగాలు ఉన్నాయి.
వేదంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. పూర్వ భాగము, ఉత్తర భాగము అని 2 ఉంటాయి. వేదాలు ఎన్ని ఉంటాయి? పూర్వ భాగము, ఉత్తర భాగం. పూర్వ భాగము అనేటువంటిది కర్మకాండను బోధించేటువంటిది, కర్మకాండను సూచించేటువంటిది. వేదాల్లో చెప్పబడినటువంటి పూర్వ భాగము కర్మకాండను బోధించేటువంటిది. ఉత్తర భాగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది జ్ఞానాన్ని బోధించేటువంటిది, జ్ఞాన స్వరూపమైనటువంటిది. దాన్ని జ్ఞానకాండ అన్నారు. అర్థమైందమ్మా? వేదంలో ఉన్నటువంటి ఉత్తర భాగం ఏదైతే ఉన్నదో దాన్ని జ్ఞాన స్వరూపం అన్నారు, జ్ఞానకాండ అని చెప్పారు. దానికే మనకి దాన్ని వేదాంత శాస్త్రము అన్నారు. వేదాల్లో చెప్పండి వేదాంతము అన్నారు. ఏమన్నారు? వేద అంతము అన్నారు. అంటే వేదమునకు చివరన ఉంటుంది అన్నమాట. ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? వేదానికి అంతములో ఉంటుంది కాబట్టి, వేదం యొక్క అంతములో చివరి భాగంలో ఉంటుంది కాబట్టి దీన్ని వేదాంతము అన్నారు. ఈ వేదాంతం మొత్తం 4 వేదాల్లో కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయంటే దీన్ని ఉపనిషత్తులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? ఉపనిషత్తులు అంటారు. అవి మొత్తం 1180 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఉపనిషత్తులు? 1180 ఉపనిషత్తులతో కూడి ఉన్నటువంటిది వేదంలో ఉన్నటువంటి ఉత్తర భాగంగా చెప్పబడేటువంటిది జ్ఞానకాండాలు, అయితే జ్ఞాన భాగం అని సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఈ ఉపనిషత్తుల్ని వేద శృతులు అన్నారు, లేకపోతే శృతులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇంకొకటి వేద శిరస్సులు అని చెప్పారు, వేద శిరస్సులు అనేటువంటి పేరుతో కూడా పిలిచారు. ఇంకో పేరు వేద శిఖలు అని కూడా పిలిచారు. వేద శిఖలు అన్న, వేద శిరస్సులు అన్న, శృతులు అన్న, వేదాంతము అన్న, ఉపనిషత్తులు అంటే వేదంలో ఉండేటువంటి చివరి భాగం, వేదం యొక్క అంతములో చివరిలో ఉంటుంది కాబట్టి దీన్ని వేదాంతం. వేదాంతం అంటే మళ్ళీ అదేదో అనుకోకూడదు. వేదాంతం అంటే అదేదో ఒక పుస్తకంలో మొత్తం కలిపి కుట్టారనుకోమ్మా, కొన్ని అధ్యాయాలు ఉన్నాయనుకో, 10 అధ్యాయాలు ఉన్నాయనుకోమ్మా, అందులో ఉన్నటువంటి కొన్ని అధ్యాయాలు వేదం అనుకుంటే కొన్ని అధ్యాయాలు వేదాంతం అని చెప్పి చివరిలో ఉన్నటువంటి ఉపనిషత్తులుగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే త్రైగుణ్య విషయావేద అన్నారు. త్రైగుణ్య విషయావేద అన్నారు. అంటే వేదం యొక్క మొదటి భాగంలో కర్మకాండను సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కర్మకాండ అది త్రిగుణాత్మకమైనటువంటిది అని చెప్పారు. అది దుఃఖాలతో కూడి ఉంటుంది అని చెప్పారు. అందుకే ఏమని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ, నాయనా నీవేం కావాలి అంటే ఆత్మజ్ఞానివి కావాలి అని. ఆత్మజ్ఞాని కావాలంటే ఏం చేయాలా? మొట్టమొదట నువ్వు గుణాలను విడిచిపెట్టాలి. ఏం చేయాలా? గుణాలను విడిచిపెట్టాలి. అందుకే ఏమని చెప్పారు? మొట్టమొదట త్రైగుణ్య విషయవేద, తర్వాత నిస్త్రైగుణ్యం. ఈ శ్లోకంలో ఏమని చెప్పారు? నిస్త్రైగుణ్యం అంటే గుణాలను విడిచిపెట్టాలి, లేదా గుణాలను దాటిన వాడవు కమ్ము అన్నారు. నిస్త్రైగుణ్యం అంటే గుణాలను విడిచిపెట్టాలి. గుణాలు ఎన్ని? గుణాలు 3. గుణాలు 3. పోయినసారి కూడా మన కార్తీక మాసంలో అనుకుంటా ఒకసారి చెప్పుకున్నాం. గుణాలు 3. ఏం గుణాలు అవి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అంతేకమ్మా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అమ్మయ్య, 3 గుణాలు ఉంటాయని మనకు అర్థమైంది. 3 గుణాలు ఉంటాయని మనకు అర్థమైంది. ఇప్పుడు నిస్త్రైగుణ్యం అంటే 3 గుణాలని వదిలిపెట్టమన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? 3 గుణాలను విడిచిపెట్టమన్నారు. ఆ 3 గుణాల యొక్క స్వరూపమే ప్రకృతి, ప్రపంచము, విషయాలు, సుఖాలు అని చెప్పారు. అర్థమైంది కమ్మా? కాబట్టి వాటిని విడిచిపెట్టిన ఆయన అన్నారు. ఓకే, ఇప్పుడు ఏ ఊర్లో ఉంటాయని విడిచిపెట్టాలి? ఇప్పుడు వాటిని త్రిగుణాలు ఎక్కడుంటాయి? మనలోనే ఉంటాయా? ఓకే, ఒకటి గుర్తించను, త్రిగుణాలు మనలో ఉంటాయి అని చెప్పి మనం గుర్తించను. ఇప్పుడు మనలో ఉన్నాయని ఎలా తెలుసు మనకి? ఎప్పుడన్నా కనపడ్డాయా? ఇప్పుడు త్రిగుణాలు ఉన్నాయి, మనలో ఉన్నాయని చెప్పారు. త్రిగుణాలు మనలో ఉన్నాయని చెప్పారు. మరి ఎవరు చెప్పారు మనకి? నేనున్నా అని చెప్పి అది ఏమైనా చెప్పిందా? సత్వగుణం ఏమైనా వచ్చి నేనున్నా చూడు అని ఏమైనా చెప్పిందా? కొన్ని రజోగుణం వచ్చి నేనున్నా అని చెప్పిందా? కొన్ని తమోగుణం వచ్చి నేనున్నా అని చెప్పిందా? ఆ గుణాలు అయితే నేను ఉన్నానని అవి చెప్పట్లేదు. అవి ఉన్నవని మనం గుర్తిస్తున్నాం. అవి ఉన్నాయి అని చెప్పి మనం గుర్తిస్తున్నాం. అవి ఉన్నట్లుగా మనం ఎలా గుర్తిస్తాం? మన ప్రవర్తనను బట్టి అవి ఉంది లేనిది అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఓకే అనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి తమోగుణం ఉందనుకోండి. తమోగుణం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే అది ఉన్నట్లు మనకి ఎలా తెలుస్తుంది? తమోగుణం అనేటువంటిది మనకుందని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ తమోగుణం ఉన్నప్పుడు నిద్ర వస్తుంది.
తమోగుణం ఉన్నప్పుడు ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మనకి నిద్రపోవాలనిపించినప్పుడల్లా తమోగుణం ఉన్నట్లు గుర్తు, తమోగుణం ఉన్నట్లు గుర్తు. నిద్ర వస్తే తమోగుణం ఉందని అర్థం. అది గట్టిగా ఉంటేనే నిద్ర వస్తుంది. తమోగుణం గట్టిగా ఉంటేనే నిద్ర వచ్చింది. అమ్మయ్య, దాన్ని వదిలిపెట్టమన్నారు. పరమాత్మ దాన్ని వదిలిపెట్టమన్నారు. ఇంకో గుణం ఏంటి అమ్మ? నిద్రనే కాదు వదిలిపెట్టమన్నారు, ఇక్కడ తమో గుణాన్ని వదిలిపెట్టమన్నారు. నిద్రను ఎవరు వదిలిపెట్టమన్నారు? నిద్రను కాదు వదిలిపెట్టమన్నది, బద్ధకాన్ని విడిచిపెట్టమన్నారు. సోమరితనాన్ని, లేజీనెస్ని, అసక్త భావాన్ని, నిరాసక్త భావం ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలి. అయిష్టం అన్నమాట. ఏది చేయాలన్నా కానీ చేయబుద్ధి కాదు, కూర్చొని కథల బుద్ధి కాదు. ఎవరైనా చేసి పెడితే తినబుద్ధి అవుతుంటుంది, తిన్న తర్వాత టీవీ చూడబుద్ధి అయింది, చూసినంతసేపు చూశాక పడుకోబుద్ధి అయింది. అలా వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అలా వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఇష్టమైనవి చేసి పెట్టి తినగానే పడుకోమని చెబితే ఎంత బాగుంటుందో. అది తమోగుణం యొక్క లక్షణం. అది ఎప్పుడూ అలాంటి ఎంజాయ్ కావాలని కోరుకుంటుంది, దాని లక్షణం అది. ఎప్పుడు అలాంటి ఎంటర్టైన్మెంట్ దొరుకుద్దా, ఎంజాయ్ చేద్దామని చెప్పి తమోగుణం ట్రై చేస్తుంటుంది. మనం చేయనిస్తామా? మనం చేయని ఏమంటే కొంచెం లేచి స్టడీ కూర్చొని కొంచెం మొహం కడుక్కొని వచ్చి ఏదో ఒక పని చేసి దాన్ని పోగొడతాం అన్నాడు. పోయినప్పుడల్లా అది ఫీల్ అవుతుంటుంది, నీ పని ఎట్లుంది అని చెప్పి టైం వచ్చినప్పుడు చూసుకుంటా ఉంటుంది. తమోగుణం ఏం చేస్తుంది? టైం వచ్చినప్పుడు చూసుకుంటా ఉంటుంది. ఎప్పుడు చూసుకుంటుంది అది? ఎక్కడన్నా భజన జరుగుతుంటే అక్కడ వాంగులోనే ఎమ్మటే నిద్రపోయింది. అర్థమైందమ్మా? భజన చేసే కాడికి బాగున్నా నిద్రపోతారు. అలాగే లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారనుకో నిద్రపోబుద్ది అవుతుంది అనమాట. సౌండే బయటికి రాదు, సౌండే బయటికి రాదు. అదే మామూలుగా పారాయణం అయిపోగానే మొత్తం పక్కన వాళ్ళందరికీ, అక్కడున్న వాళ్ళకి కూడా వినపడుతుంటుంది మనం మాట్లాడేది. పారాయణం చేసేప్పుడు పక్కన వాళ్ళకి కూడా వినపడుతుంది అనమాట. నోట్లోనే చదువుతుంటాడు. ఎందుకంటే చదవబుద్ధి కాదనమాట. ఓకే అమ్మా, ఇది తమోగుణం అమ్మ, తమోగుణం. ఇక ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఊరికనే నిద్రపోయింది. దానికి తెలుసు ఇంటికాడ మిగతా కాడైన ఎట్లయినా ఉంటుందే కానీ ఇక ఉపన్యాసం అంటే ఎమ్మటే నిద్రపోయింది అనమాట. ఎందుకు అంటే మీకు చెప్తారు తర్వాత శాస్త్రంలో కూడా పంచమలాలు అని చెప్తారు. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము, మాయి మలము, తిరోధాన మలం అని పంచవిధ రకాల మలినాలు ఉంటాయి మనలో. ఆ మలినాలు మనలో ఉండటం చేత మనం ఆధ్యాత్మిక సాధన చేసేప్పుడు మనల్ని అటువైపు వెళ్లకుండా అడ్డగిస్తుంది అనమాట. ఎందుకు ఏమండి గురువుగారు ఏదో ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆ మోక్షం ఏదో వచ్చేది చేస్తే బాగుండదు, ఇవన్నీ అడ్డం తిరగటం ఎందుకు? వాటికి ఏం పని అమ్మ? నేనేదో నా ప్రయత్నం చేస్తూ నేను మోక్షం పొందాలనుకుంటే ఇవి అడ్డం తిరగటం ఎందుకు? వాటికేం పని? వాటికేం పని అంటే మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో ఇక మనసు యొక్క ఆటలు సాగవు, మనసు యొక్క ఆటలు సాగమన్నమాట. అప్పుడు మనసును మనం కంట్రోల్లో ఉంచుతాం కాబట్టి అది ముందే మనల్ని అటువైపు వెళ్లకుండా అది ట్రై చేస్తూ ఉంటుంది, అడ్డగిస్తూ ఉంటుంది. ఓకే, తమోగుణం ఉన్న విషయం అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనలో రజోగుణం ఉందనుకోండి, ఎలా గుర్తిస్తాం? రజోగుణం ఉన్న విషయాన్ని ఎలా గుర్తిస్తాం? మనలో రజోగుణం ఉందనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది అమ్మా? ఫస్ట్ మనకు రజోగుణం ఉన్నది బాగా ఫస్ట్ తెలియాలంటే కోపం వస్తుంది అనమాట. చాలామంది మీరు వాడుతూ ఉంటారు పదాలు, నాకు ఇంగ్లీష్ రాదు కానీ షార్ట్ టెంపర్ అంటారు. షార్ట్ టెంపర్ అనమాట అంటే నిమిషం కూడా గ్యాప్ ఇవ్వరు అనమాట. పక్కన వాళ్ళు ఏదైనా అన్నారని చెప్తే చాలు, నిజంగా వాళ్ళు అన్నారో లేదో విచారణ కూడా లేదు. నిన్న ఆమె తిట్టింది, నువ్వు నల్లగొన్నావని చెప్పింది. అర్థమైందమ్మా? నువ్వు కట్టుకున్న చీర బాగలేదు అన్నది. ఇక చూసుకో ఆమె అంటే అమ్మా అవతల వాళ్ళు అన్నారో లేదో అనేటువంటి ఆలోచించకుండా కూడా, అర్థమైందమ్మా? తన యొక్క అంటే దీన్ని అంటే ఆవేశం ఏదైతే ఉంటుందో, కోపం ఏదైతే ఉంటుందో దీన్ని రజోగుణం అని చెప్పారు. అంటే రజోగుణం మనలో ఉందని మనకు తెలుస్తుంటుంది. కోపం మనకు వస్తూ ఉంటే, అర్థమైందమ్మా? ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే కోపం రావడం కాదు, తప్పు చేయకపోయినా కానీ కోపం వస్తే చూడండి, దాన్ని కూడా మనం రజోగుణంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకే, రజోగుణం ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇంతవరకు మనకు అర్థమైంది. ఇప్పుడు
సత్వగుణం ఉంటే తెలుస్తుందా? మనలో సత్వగుణం ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? సత్వగుణం ఉంటే తెలుస్తామా? ఇప్పుడు ఏమన్నా తిట్టాల్సినటువంటి సందర్భం వచ్చినా కానీ తిట్టకుండా ఉన్నాడు అనుకోమ్మా, సత్వగుణం. నాకెందుకో ఈ భగవద్గీత విన్న కాడి నుంచి తిట్టబుద్ధి కావట్లేదు. ఇంతకుముందు నేను బాగా తిట్టేవాడిని, ఎవరన్నా ఏదైనా అనంగులోనే తిట్టేవాడిని. కానీ భగవద్గీత విన్న కాడి నుంచి, మంత్రం చదువుకున్న కాడి నుంచి, ధ్యానం చేసిన కాడి నుంచి నాకెందుకో తిట్టబుద్ధి కావట్లే. ఈ మధ్యన చాలా మార్పు వచ్చింది నాలో. అంటే ఏంటి అర్థం? మనలో సత్వగుణం వచ్చినట్టు గుర్తు, మనలో మార్పు వచ్చినట్టు గుర్తు. అర్థమైందమ్మా? మనలో సత్వగుణం వచ్చినట్టు గుర్తు. కానీ ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారు అమ్మ? ఇక్కడ ఇంకోటి ఉంది, నిత్య సత్వస్థో అని చెప్తున్నారు. పరమాత్మ ఏమని చెప్తున్నారంటే సత్వగుణం ఉంటే కూడా సరిపోదు, నిత్య సత్వస్థో అంతకు పైన ఉండాలన్నారు. అది గుర్తించాలి. ఇక్కడ మనకి 45వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు పరమాత్మ? నిత్య సత్వస్థో. నిత్య సత్వస్థో అంటే సత్వగుణం దాటిన స్థితి, సత్వగుణాన్ని దాటిన స్థితి ఉండాలన్నారు. సత్వగుణాన్ని దాటిన స్థితి అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? వేదాంతంలో పదం లేదు కానీ ఒక పదాన్ని చెప్పారు, దాన్ని విశుద్ధ సత్వగుణం అన్నారు. దాన్ని ఏమన్నారు? విశుద్ధ సత్వగుణం అన్నారు. విశుద్ధ సత్వగుణం అనేటువంటి పదంతో పిలిచారు. మళ్ళీ ఈ విశుద్ధ సత్వగుణం అనేటువంటిది గుణాల్లోకి రాదు. మళ్ళీ మనం త్రిగుణాలు చెప్పుకునేటువంటి సందర్భంలో తమోగుణం, రజోగుణం, సత్వగుణం చెప్పుకుంటాం కదా, ఈ గుణాల్లోకి ఈ విశుద్ధ సత్వగుణం అనేటువంటిది రాదు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. త్రిగుణాలు అనేటువంటి దానికి ఎట్లా అంటే, ఒక చోట దీపం పెట్టారు, ఒక చోట దీపం పెట్టారు. దీపం పెట్టిన తర్వాత దానిపైన 3 లేయర్స్, 3 గ్లాసులు పెట్టున్నాయి. 3 గ్లాసులు పెట్టున్నాయి. పైన ఒక గ్లాస్ ఉంది, దానికి బ్లాక్ కలర్ పెయింట్ వేశారు. దాని లోపల ఇంకో లేయర్ ఉంది, దానికి రెడ్ కలర్ పెయింట్ వేశారు. దాని లోపల ఇంకో గ్లాస్ ఉంది, దానికి వైట్ కలర్ పెయింట్ వేశారు. లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఉంది, అది ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎన్ని రకాల గ్లాసులు ఉన్నాయి? ఆ దీపం మీద 3 గ్లాసులు దాని మీద బోర్లించున్నాయి. ఒకటి పైన ఉన్నటువంటి దానికి బ్లాక్ కలర్ వేశారు, ఇంకో లోపల ఉన్నటువంటి దానికి రెడ్ కలర్ వేశారు, ఇంకో లోపల ఉండేటువంటిది కలర్ ఏమీ లేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి బ్లాక్ కలర్ వేసినటువంటి దాన్ని తమో గుణానికి సంకేతంగా చెప్పారు. తమో గుణానికి నలుపుని చెప్పారు. నలుపు తమో గుణానికి సంకేతంగా చెప్పారు. ఫస్ట్ దాన్ని పైకి తీస్తే ఇంకేముంటుంది? రెడ్ కలర్ ఉంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి లైట్ ఏ విధంగా కనబడుతుంది? రెడ్ కలర్. ఆ రెడ్ కలర్ ఉండేటువంటి దాన్ని రజోగుణానికి సంకేతంగా చెప్పారు. రజోగుణం అంటే ఎరుపు. రజోగుణం అంటే ఎరుపు. దాన్ని కూడా తీసేసినాం. ఇప్పుడు తమో గుణం తీసేసినాం, రజోగుణం తీసేసినాం, బ్లాక్ తీసేసినాం, రెడ్ తీసేసినాం. ఇప్పుడు ఏముంటుంది? సత్వగుణం ఉంది. ఇంకేముంది? సత్వగుణం ఉంది. ఆ సత్వగుణం ఉన్నటువంటి దానికి ఏ గ్లాస్ ఉంది? ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది. ట్రాన్స్పరెంట్ గ్లాసు ఉంది. ఓకే, సపోజ్ మనం ఒక స్టిక్ తీసుకొని ఇలా ఆ ట్రాన్స్పరెంట్ గ్లాసులో నుంచి ఇలా లోపలికి ఒక స్టిక్ పెట్టామనుకోండి, వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకని? గ్లాస్ అడ్డంగా ఉంది. ఇప్పుడు లోపల ఉన్న దీపం కనపడుతుందా లేదా? లోపల ఉన్న దీపం అయితే కనపడుతుంది, కానీ ఒక పుల్ల పెట్టినప్పుడు గ్లాస్ అడ్డుగా ఉంటుంది, లోపలికి వెళ్ళట్లేదు. కానీ ఆ లోపల ఉన్నటువంటి వెలుగు కాడికి వెళ్ళటానికి ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పటికీ, అది మనకి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా దానికి ఉన్నటువంటి ఆచ్ఛాదన అనేటువంటిది పూర్తిగా తొలగిపోలేదు. అర్థమైందమ్మా? మంచి గుణాలు కలిగి ఉన్నా కానీ మంచివాడు అయినప్పటికీ కూడా ఆ మంచివాడిని అనేటువంటి ఆ లేయర్ కూడా తీసేసుకోవాలి. లేయర్స్ అర్థమైందమ్మా? చెడ్డవాడు అనేటువంటి లేయరే కాదు, నేను మంచివాడిని అనేటువంటి ఆ లేయర్ కూడా తీసేసుకోవాలి. ఆ లేయర్ కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైనా ఆచ్ఛాదన ఉంటుందా? దీపానికి ఏమైనా ఆచ్ఛాదన ఉంటుందా? ఏ ఆచ్ఛాదన లేకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని విశుద్ధ సత్వగుణంగా చెప్పారు. దాన్ని ఆత్మస్థితి అని చెప్పారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆత్మవాన్ ఏమని చెప్తున్నారు? ఆత్మవాన్, నీవు జ్ఞానివి కమ్ము అంటే ఈ 3 లేయర్స్ని తీసేయి నాయన అని చెప్తున్నారు. ఈ 3 లేయర్స్ని తీసేయి అన్నారు. ఇప్పుడు మనం ఆ తీసేసే క్రమంలో ఉన్నాం. ఆ 3 లేయర్స్ని తీసేసేటువంటి క్రమంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఇవాళ నుంచి ఏం చేయాలా? గురువుగారు మీరు చెప్తున్నారు కానీ అవి మాకు లేవు అంటున్నారు.
ఆ గుణాలు మాకు లేవు, మేము ఎప్పుడో తీసేసుకున్నాం అంటారు. ఓ చాలా సంతోషం. ఒకవేళ మీరు ఎప్పుడో తీసేసుకుంటే చాలా సంతోషం. ఒకవేళ ఏమైనా మిగిలుంటే ఇవాళ నుంచైనా తీసేసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ చెప్తున్నారు కదా, మనల్ని జ్ఞాని కమ్మని చెప్తున్నారు. మనం జ్ఞాని కాకుండా ఉండడానికి అడ్డుపడేటువంటివి 3 కాబట్టి ఈ 3టిని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ మనం 2 అంశాలు గుర్తించాలి. ఎట్లా అంటే ఆహార పదార్థాలు కొంత ప్రభావితం చేస్తాయని చెప్తారు. తినేటువంటి ఆహార పదార్థాలు కొంత ప్రభావితం చేస్తాయని చెప్తారు. తమోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు అనేటువంటిది ఒకటి చెప్పిన తర్వాత మళ్ళీ అనుకుందాం. ఇప్పుడు తమోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎలా అంటే నిల్వ ఉన్న పదార్థాలు తింటారు. ఎక్కువ రోజులు ఎక్కువ కాలం నిల్వ ఉన్న పదార్థాలు. రోజు నాకు మామిడికాయ పచ్చడి తినకపోతే, మామిడికాయ కారం తినకపోతే తిన్నట్టుండదమ్మా, నాకు ఊరగాయ పచ్చడి తినకపోతే తిన్నట్టుండదు అని అన్నారనుకోమో, వాళ్ళకి తమో గుణం పదార్థాన్ని ఇష్టపడుతున్నట్టు గుర్తన్నమాట. ఓకే, రెండోది ఎక్కువ మసాలాలు ఉండేటువంటి ఘాటైనటువంటి పదార్థాలు తినకపోతే నా నాలుక రుచించట్లేదు, నా నాలుక ఎట్లా ఉంది, ముద్దువారినట్లుందని అంటారే, అలా ఉంది అంటే మనకు రజోగుణం ఉన్నట్టు గుర్తు. ఇక చప్పచప్పగా ఉన్నాయి, అది ఎలా ఉన్నా కానీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ అమృతాహారం అని చెప్పి యోగులు చెప్తారు కమ్మా, యోగా క్లాస్కి వెళ్ళారనుకో ఎప్పుడైనా, వాళ్ళు ఏమంటారు అమృతాహారాన్ని సేవించాలని చెప్తారు. అమృతాహారాన్ని సేవించడం అంటే పౌష్టికమైనటువంటి విలువలు ఉన్నటువంటి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని చెప్తారు. మరి అలాంటి పౌష్టికమైనటువంటి ఆహారం టేస్ట్గా ఉంటుందా? ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజు గారు ఏదో చెప్తారమ్మా, గారెలు చేసుకోమని చెప్తారు. ఏదో పిండి బట్టి ఏదో పెట్టి ఆయన గారెలు చేసుకోమని చెప్తారు, నూనె లేకుండా చేసుకోవచ్చు చెప్తారు. చెప్తే అలా తింటే మనకు రుచిగా ఉంటుందా? అమ్మ మినపగారెలో పెసరగారెలో సంవత్సరానికి ఎన్నిసార్లు చేసుకుంటాం? మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పిన గారెలు ఎన్నిసార్లు చేసుకుంటాం? చుట్టాలు వస్తే అవి పెడితే ఊరుకుంటారా? మళ్ళీ ఈసారి వస్తారా? అంటే అమ్మ మనం తినేటువంటి ఆహార పదార్థాలు కొంత ప్రభావితం చేస్తాయి అని చెప్పి అనుకుంటున్నాం. భగవద్గీతలో మనకి తర్వాత చెప్తారు రానున్న రోజుల్లో. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఇవాళ వండింది ఇవాళే తినబుద్ధి కాదు. కొంతమంది మనకు వెనకటి రోజుల్లో చూసేవాళ్ళం అమ్మ, మజ్జిగ 2 రోజులు పులవ పెట్టుకొని ఉంచుకొని తాగేవాళ్ళు, పోసుకునేవాళ్ళు ఉన్నారు. ఇవాళ పంట లేదు కానీ అంత పులుపు తినేవాళ్ళు ఇవాళ నాకు కనపట్లేదు, కానీ వెనకటి రోజుల్లో అట్లా ఉండేవాళ్ళు. అది తమో గుణానికి సంబంధించినటువంటి ఆహారం. ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం తమో గుణం అంటే బయట నిల్వ ఉంచింది అని అనుకుంటాం. అది కాదమ్మా, ఇవాళ వండినటువంటి చట్నీ కానీ కర్రీ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజుల తర్వాత తిన్నా కానీ అది తామసికమైనటువంటి ఆహారమే అని చెప్పారు. తిన్న తర్వాత వండిన తర్వాత 3 గంటల లోపల తినాలన్నారు. డాక్టర్స్ ఏమని చెప్తున్నారు, భగవద్గీతలో కూడా శాస్త్రంలో ఏమని చెప్తున్నారు, వండిన తర్వాత 3 గంటల లోపల తింటే అది సాత్విక ఆహారం కింద చెప్పారు. ఆ 3 గంటల తర్వాత దాంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి అవి ప్రోటీన్స్ కానీ పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, తిన్న తర్వాత డైజెస్ట్ కాకుండా ఉండేటువంటిది తామసిక ఆహారం. తిన్న తర్వాత డైజెస్ట్ కావడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి దాన్ని తామసిక ఆహారం అని చెప్పారు. దానికి మనకు మాంసాహారం కానీ లేకపోతే పులిసినటువంటి పులిహార లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, ఎక్కువ రోజులు నిలవ ఉండేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని తామసిక ఆహారంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. రెండోది రాజసిక ఆహారం అని చెప్పారు. రాజసిక ఆహారానికి భగవద్గీతలో ఏమని చెప్తారంటే, తింటూ ఉంటేనే మధ్యలో మనకి దప్పిక అవుతుంటుంది. కొంచెం 2 ముద్దలు తిన్న తర్వాత అని ఊటలు కొడుతూ మంచినీళ్ళు ఎక్కడ అని ఎత్తుక్కుంటారే, దాన్ని రాజసిక ఆహారం అని చెప్పారు. తిన్న తర్వాత అసలు మంచినీళ్ళే తాకుండా ఉంటారే, అది సాత్విక ఆహారం, అమృత ఆహారం అని చెప్పారు. అంటే రసంతో కూడి ఉన్నటువంటి రసాన్వితమైనటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి సాత్విక ఆహారంగా శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది. ఏమంటే గురువుగారు, ఇలాంటి ఆహారాలు తినటం వల్లే కదా మనకి అలాంటి గుణాలు వచ్చేదని మనం అనుకుంటాం. ఏ అమ్మగారు,
ఇలాంటి ఆహారాలు తింటేనే మనకు అలాంటి గుణాలు వస్తాయి, తమో గుణం రజోగుణం వస్తాయి అని మనం అనుకుంటాం. కానీ ఆహారాలు తింటే అవి రావటం కాదమ్మా, ఆహారాలు తింటేనే అవి రావటం కాదు. ఆల్రెడీ ఆ గుణాలు లోపల ఉన్నాయి కాబట్టే అలాంటి ఆహారాలు తినాలని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు దోషం ఆహారాల్లో ఉందని చెప్పి కొట్టేస్తాం, దోషం ఆహారాల్లో ఉందని చెప్పి కొట్టేస్తాం. దోషం ఆహారాల్లో లేదు, ఆ గుణాలు ఎక్కడున్నాయి? మన లోపలే ఉన్నాయి. ఆ గుణం లోపల ఉంది కాబట్టి అలాంటి రుచిని మనం కోరుకుంటాం. అలాంటి ఆహారమే నాకు కావాలని ఎందుకు కోరుకున్నాం? ఆదివారం వస్తే పలానా ఎన్వి వండుకొని తినాలని ఎందుకంటారు? ఎవరు చెప్పారు ఎన్వి తినాలని చెప్పి? అమ్మ, అమృతాహారం సేవించకూడదా? సేవించవచ్చు, అయినా కానీ అదే వండుకొని తినాలని ఎవరు చెప్పారు? మనలో ఉంది, మనలో ఉండి ప్రేరేపించేది ఒకటి ఉందన్నమాట. అది వండు, అది వండు, అది వండు. మనం వండకపోయినా కానీ పక్కింటి అయినా కానీ వండారా వండారా అని చెప్తారనమాట. రకరకాలు. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. గుణాలు మనలోనే ఉన్నాయి. గుణాలు ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి, బయట పదార్థాల్లో కాదు. దోషం ఉంది, దోషం పదార్థంలో ఉందా? దోషం పదార్థంలో లేదు, దోషం మనలో ఉంది. దోషం మనలో ఉంది కాబట్టి అవి తినాలి అనేటువంటి ఆసక్తి మనకి కలుగుతుంది. అంటే ఇక్కడ ఇదొక్కటే చెప్పారు, ఇదొక్కటే కాదమ్మా. తినే విషయం అంటే మనం ఫుడ్ అనుకుంటున్నాం. త్రిగుణాలకు సంబంధించి చెప్పేప్పుడు ఏమనుకుంటున్నాం? తినేప్పుడు ఏమనుకుంటున్నాం? ఓ గురువుగారు ఫుడ్ ఒక్కటేనా, అది మార్చుకుంటే చాలా అని చెప్పి మనం అనుకుంటాం. ఫుడ్ అంటే మనకు ఒక్కటి కాదమ్మా, ఇది మనకున్నటువంటి 5 ఇంద్రియాల్లో ఒక ఇంద్రియానికి సంబంధించే ఇప్పుడు మనం చెప్పుకుంది. మనం ఇప్పుడు చెప్పుకుంది ఇది. మీరు అష్టాంగ యోగ సాధనలో మీకు ప్రత్యాహారము అనేటువంటి సాధన ఒకటి ఉంటుంది. ప్రత్యాహారం, యమము, నియమము, ఆసమనము, ప్రాణాయామము, తర్వాత ప్రత్యాహారం అనే సాధన ఉంటుంది. ప్రత్యాహారం తర్వాత ధారణ, తర్వాత ధ్యానం, తర్వాత సమాధి. లాస్ట్ 5 స్టెప్ సమాధి అనమాట. దీంట్లో 5వది అనమాట ప్రత్యాహారం అనేటువంటిది. అర్థమైందమ్మా? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, తర్వాత చెప్పేటువంటిది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏంటి? వ్యతిరేకమైనటువంటి ఆహారాన్ని అందించకుండా ఉండాలి. అర్థమైందమ్మా? దేనికి వ్యతిరేకమైనటువంటిది? నీ యొక్క లక్ష్యానికి, నీ యొక్క సాధనకు వ్యతిరేకమైనటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో దాన్ని అందించకుండా ఉండాలి. ఆహారం అంటే గురువుగారు నోట్లో తినేదేక మీరు అనేది అదేనంటే అది కాదమ్మా. మనకి ఎన్ని ఇంద్రియాలు చెప్పారు? 5 ఇంద్రియాలు చెప్పారు. చెప్పండి ఒకసారి. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం. అంటే చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక. ఇప్పుడు మనం ఎన్నిటి గురించి చెప్పుకున్నాం? 5 గురించి చెప్పుకున్నాం. కానీ ఇందాక మనం తినేదాని గురించి చెప్తే దేనికి? ఒక్క 4 గురించే చెప్పుకున్నాం. ఇందాక ఎన్ని గురించి చెప్పుకున్నాం? 4 గురించి చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈ సత్వగుణం అనేటువంటిది ఏ విషయంలో? ఒక్క తినే దాంట్లోనే కాదు, వినే దాంట్లో అదే ఉండాలా, చూసే దాంట్లో అదే ఉండాలా, స్పర్శల్లో అదే ఉండాలా, వాసన పీల్చేప్పుడు కూడా తత్సంబంధితమైనటువంటి వాసననే ఆగ్రాణించాలి. ఆహారం అంటే ఎప్పుడైనా కానీ తినేది ఒక్కటే అని చెప్పి జ్ఞానులు అనుకోకూడదు. ఒకవేళ సామాన్యులు తెలియదు కాబట్టి ఆహారం అంటే ఒక్కటే అనుకుంటారు. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాల ద్వారా లోపలికి ప్రవేశించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు 5 కూడా ఆహారాలే. ఓకే, అర్థమైంది. ఇప్పుడు చెవులు ఉందనుకో, మా చెవులతో ఎలాంటి ఆహారం తీసుకుంటాం? శబ్దాలు అనేటువంటి ఆహారం. మంచిగా చెడ తర్వాత అన్నీ తీసుకుంటారు చాలా. మనం ఇప్పుడున్నాం అనుకో, మనం అంటే ఇక్కడ కొంచెం ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి మంచి విషయాలను వినాలనుకుంటాం. అందరూ వింటారా? లోకం మొత్తానికి యూనివర్సల్గా ఏంటంటే చెవులకు శబ్దాలు ఆహారము, చర్మానికి స్పర్శలు ఆహారము, నేత్రాలకు రూపాలు ఆహారము, అంతేకమ్మా. నాలుకకు రుచులు ఆహారము, ముక్కుకు వాసనలు ఆహారము. ఇప్పుడు నాలుకతోటి మనం తినకపోతేనే ఫీల్ అవుతామా? చూడండి అమ్మా, మనకి ఇష్టమైన రోజు తింటున్నాడు. దానికి ఏదైతే ఇష్టమో వాళ్ళ భర్తగా చెప్తున్నాడు, పన్నోళ్ళని పెట్టారు, చేపిస్తున్నారు, పెడుతున్నారు. తింటే మరి ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంటే మరి తినుండొచ్చు కదా, తినుండొచ్చుగా. ఏం పొద్దుబాటల్లా నాకు తినుకొచ్చునా కానీ పొద్దుబాటల. ఎందుకంటే నాలుకనొక్కటానే సాటిస్ఫై చేసావు నువ్వు.
ఇంట్లో ఉండి ఏం చేస్తాను, నాలుగు ఒక్కదాన్ని సాటిస్ఫై చేసావు, అంతటితో సాటిస్ఫై అవ్వను నేను. లోపల నేను ఒక్క దాంతో మంచి మంచి రూపాలు చూడాలా, మంచి మంచి శబ్దాలు వినాలా, మంచి మంచి స్పర్శలను నేను రిసీవ్ చేసుకోవాలా, మంచి మంచి వాసనలు చూడాలా, మరి ప్రపంచంలోకి వెళ్ళాలా. ఇంట్లో ఉండే ఎట్లా సరిపోయింది, ఇవన్నీ ఇంట్లో ఉండే ఎట్లా వస్తాయి? అందుకే ఏం చేయాలా, కొంతమంది తీర్థయాత్రలకు, భక్తులైతే తీర్థయాత్రలకు వెళ్తారు, సామాన్యులైతే విహారయాత్రలకు వెళ్తారు. అందుకే పరమాత్మ చెప్తాను మనకి తర్వాత, యుక్తాహార విహారస్య అని చెప్తారు. ఆహారమే కాదు, విహారాల యందు కూడా నీ మార్క్ కనపడాలి. అర్థమైందమ్మా? వినోదాన్ని పొందేటువంటి టైంలో కూడా, ఎంటర్టైన్మెంట్లో కూడా భక్తుడి యొక్క మార్క్, జ్ఞాని యొక్క మార్క్ అక్కడ కనిపించాలి, నీ ముద్ర కనిపించాలి అక్కడ. నువ్వు భక్తుడు అనే విషయాన్ని తెలియజేయాలి. ఎవరికి తెలియజేయాలి గురువుగారు? ఇప్పుడు మనం ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి? మనం భక్తులం అని చెప్పి ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలా? మన అథారిటీ ఆఫీసర్ ఎవరున్నారు? పరమాత్మకే మనం రిపోర్ట్ ఇవ్వాలి. అమ్మయ్య పరమాత్మ. ఇప్పుడు ఇంతకీ మరి పరమాత్మ ఆఫీస్ ఎక్కడో అడ్రస్ చెప్తారా? వాట్సాప్లో ఏమన్నా లొకేషన్ షేర్ చేస్తారా? ఆయన అడ్రస్ ఎక్కడో చెబితే అక్కడ పోయి రిపోర్ట్ మనలోనే ఉన్నాడు. అమ్మాయి ఇది ఒక ఈజీ ప్రాసెస్, గట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పరమాత్మ దగ్గరకు వెళ్ళటం కోసం మనం రూపాయి కూడా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అమ్మ మనం వినోదం కోసం, లేకపోతే ఆ జ్ఞానాన్ని మనం షేర్ చేసుకోవడం కోసం, లేకపోతే కొంచెం మార్పు కోసం బయటికి వెళ్ళటమే తప్ప నిజంగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటు వెళ్ళాల్సిన అవసరం రాదు. ఒకానొకప్పుడు శంకరాచార్యుల వారు వేరే ఒక ప్రదేశంలో ఉంటారు. వేరే ప్రదేశంలో ఉండి సడన్గా కాశీ వెళ్ళాలా అని చెప్పి కాశీ వస్తారన్నమాట. కాశీ వచ్చిన తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ వారే ఫీల్ అవుతారనమాట. పరమాత్మ నువ్వు ఇక్కడ లేవని, నువ్వు కాశీలోనే ఉన్నావని చెప్పి నేను దర్శించడానికి వెళ్ళాను చూడండి, అది కరెక్టేనా? మహాజ్ఞాని అయినటువంటి శంకరాచార్య లాంటి వారే నువ్వు కాశీలో ఉన్నావని నేను వచ్చా, మరి నువ్వు అక్కడ లేవా? సర్వాంతర్యామి అని చెప్తున్నా. నేనేమని చెప్తున్నా? సర్వాంతర్యామి అని చెప్తున్నా. అర్థమైందమ్మా? బహిరంగస్య భూతానం సర్వభూతస్థం ఆత్మానం. అంతటా నీవే ఉన్నావని చెప్పుతూ ఉన్న నేనే మళ్ళీ నువ్వు ప్రత్యేకించి నువ్వు కాశీలో ఉన్నావని నేను వచ్చాను చూడండి, అది మరి నేనేం చెప్పుకోను స్వామి, నా పొరపాటు క్షమించండి అని చెప్పి క్షమాస్తోత్రం చేయటం అనేటువంటిది జరిగింది. మరి శంకరాచార్యులు వాళ్ళంటి వాడే కాశీలో ఉన్నాడంటే, ఇప్పుడు మనం కాశీలో ఉన్నాడని కానీ, తిరుపతిలో ఉన్నాడు కానీ, భద్రాచలంలో ఉన్నాడని, సింహాచలంలో ఉన్నారని, రామేశ్వరంలో ఉన్నారని వెళ్ళటం తప్పమ్మా? తప్ప? రిపోర్ట్ లోపలిస్తే ఇచ్చుకో. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి ఇస్తా అంటే బయటకు వెళ్ళినా కానీ ఓకే. ఇప్పుడు ఆయన లోపల ఉన్నది ఆయనే, బయట ఉన్నది కూడా ఆయనే. నువ్వు రిపోర్ట్ బయట ఇచ్చినా యాక్సెప్టెడే, లోపల ఇచ్చినా యాక్సెప్ట్, యువర్ చాయిస్. నువ్వు ఎక్కడైనా రిపోర్ట్ సబ్మిట్ చేయొచ్చు, ఎక్కడైనా సబ్మిట్ చేయొచ్చు. ఓకే. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.